బ్రో. నమస్తే అన్న. మనం చూసుకుంటే బిగ్ బాస్ లో నిన్న దివ్యుల మాధురి గారు రీతు చౌదరిని అన్నారు, మీరు గుసగుసలు ఎక్కువైనాయి, నిద్ర పట్టుకుంది మాకు అని. దానికి ఏమంటారు? గుసగుసలాడే పదనిసలేవు ఏటేటో వయసా, అది వేరే విషయం అనుకోండి. అయితే ఏంటంటే బిగ్ బాస్ కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు సమయం అదే 10:15 అందరూ పడుకుంటారన్నమాట. స్లీప్ లో ఉంటారన్నమాట. ఎవరు వాడు పండుకోకుండా చేస్తున్నాడు, వాడిని పండబెట్టరు ఆయన పండుకోని చెప్పంటారు నా ఏంద్రా వాడు అని చెప్పి ఆమె ఇన్నర్ ఫీలింగ్ అన్నట్లు. అంటే నిద్రపోయినప్పుడు ఎవరైనా అట్లా చేస్తే డిస్టర్బ్ అవుతావు, నేను కూడా డిస్టర్బ్ అవుతావు అట్లేది. అది ఎవరు ఫేర్ ఎవరు ఫేర్? ఇప్పుడు ఎట్లా చెప్తాను చెప్పు, 10 మంది ఉంటారు, 10 మందిలో 4 మాట్లాడుతూ ఉంటారు, 6 మంది కూర్చొని ఉంటారు, మంచిగా ఏదో డిస్కస్ చేస్తూ ఉంటారు. ఆ 4 తప్పు పెట్టేదే, వీళ్ళని తప్పు పెట్టేది, వాళ్ళు వీళ్ళ మీద వచ్చి పడేది, వీళ్ళు వాళ్ళ మీద పడేదా? అది కాదు కదా. ఆమెకి ఏదో లోపల ఉన్న దృఢ సంకల్పం ఉన్న భావాలు ఆమెకి అలా అనిపించింది. దయచేసి పడుకోవద్దు అంటే పడుకోవద్దుగా, అరసమాకండి నేను పండుకున్నప్పుడు అని చెప్పి ఆమెకి అలా అనిపించింది కాబట్టి అలా చెప్పింది. అది అన్ఫేర్ కాదు, ఫేర్ కాదు. వాళ్ళు కంఫర్టబుల్ గా మాట్లాడుకుంటారు. మామూలు చిన్న చిన్న విషయాలు మనం డిస్కస్ చేయకూడదు, టైం వేస్ట్. ఇంకొక విషయానికి వస్తే అలేఖ్య చిట్టి పికిల్స్ ఉంది రమ్య, ఎలా అనిపిస్తుంది గేమ్? సూపర్ 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 సూపర్, చాలా చక్కగా ఉంది అనమాట. కండలు పెంచుకుంది అసలు వేరే లెవెల్ పోయి అసలు. అంటే అలేఖ్య చిట్టి పికిల్స్ అంటే ఖాళీ మొత్తం కండలు పెంచుకుని లోపలికి వచ్చింది. అంటే నేను కూడా పెంచుకుంటే నన్ను బిగ్ బాస్ తీసుకుంటారా అని, ఎవరైనా తిరిగితే నన్ను బిగ్ బాస్ పిలుచుకుంటారా? నువ్వు ఏం చేయలేవురా అంటే పిలుచుకుంటారా? సరే, ఆయిషా ఉంది. ఫస్ట్ ఆయిషా తనూజాకి అందరికి రిలేషన్లు పెట్టుకుంటే కప్పు దాకా పోతారన్న ఆమె డెమోన్ పవన్ తో పెట్టింది పెద్ద పాట, డాన్స్ చేసింది. రీతు చౌదరి పెట్టింది సాడ్ మొగం. దానికి ఏమని చెప్తాం? పత్యాపరాలు అంటారు దీనిలోనే. ముందుగా వీటి గురించి మనం డిస్కస్ చేసుకుందాము. సమాజంలో చాలా చక్కగా నడుస్తూ ఉన్నాయి. అలాగే లోపల కూడా వాళ్ళు చూపిద్దాం అనుకుంటున్నారా? అది పద్ధతే కాదు, కానీ ఇది ఎంటర్టైన్మెంట్ పరంగా తీసుకోవాలి, వేరే విషయం అనుకోండి. అయితే ఏంటంటే ఎంటర్టైన్మెంట్ పరంగా ఇమ్మానా గారు ఉన్నారు, తనుజా గారితోటే ఎక్కువ ప్రేరేపిస్తూ ఉన్నారు, మంచిగా ఆడుతూ ఉన్నారు గేమింగ్ పరంగా, ఎవరితోకి వెళ్ళట్లేదు. అలాగే ఒకటే నడిస్తే బాగుంటుంది అనమాట. అందరితో నడిస్తే ఇది వేరే దారి తీస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఓకే, అండ్ సుమన్ శెట్టి గారు కెప్టెన్ అయ్యారు. సుమన్ శెట్టి అన్న చికెన్ కర్రీ తెప్పించండి, బిగ్ బాస్ చికెన్ కర్రీ తెప్పించండి. పక్కన రీతు కాదు రమ్య నాకు కేక్ తెప్పించండి, నాకు కేక్ తినకపోతే నాకు పిచ్చెక్కిపోతుంది అని చెప్పింది కదా. ఓకే, నీకు ఏం కావాలో అడుగు అంటే మెను చాలా చెప్పింది కదా. చాలా మంది బయట అంటుండే ఈవిడ తినడానికి వచ్చిందా గేమ్ ఆడడానికి వచ్చిందా అని. మీరేమంటారు? ఆకలిని ఎవరిని దాచుకోలేరు. అలాగే ఆకలితో ఉన్న వారికి ఇంత అన్నం పెట్టండి అయ్యా, అన్నం పెట్టండి అయితే పెడతారు, మరి హోటల్ అంతా రాసేమంటే ఇవ్వరు కదా. ఏమోలే, ఆమెకి ఆగలేసి అడుగుతా ఉంటారు, అది వేరే విషయం. అంటే అన్ని పంపించలేదు కదా, అక్కడ కూడా హట్ అయ్యుండొచ్చు. ఓకే, విల్ సీ. ఓకే ఫైన్, మన నడుస్తూ ఉంది. అరే సుమన్ శెట్టి డైలాగ్ చెప్పాడు కదా, ఎలా అనిపించింది కెప్టెన్ అయినాక? విచ్ వన్? అరే సుమన్ శెట్టి గారు డైలాగ్ అందరినీ అంతకన్నా చూస్తా అన్నట్టు చెప్పారు కదా. సారీ ఫర్ దట్, ఐ కెనాట్ సీ దేర్. Yes, I saw it already. That's not completely right. I don't know. Sorry. Favorite ever tabbu Big Boss lo? I don't remember. I'm not sure where person the right thing is.